విజయవాడ కృష్ణలంక కేసులో సాయి కృష్ణ మృతదేహం ఏమైంది? అసలు మృతదేహం ఎక్కడ ఉంది? అతను చనిపోయాడనేటువంటి విషయాన్ని సిట్ కన్ఫర్మ్ చేసింది. కానీ అతని మృతదేహానికి సంబంధించినటువంటి ఆనపాళ్ళు గానీ, ఆనవాళ్ళు గానీ ఎక్కడా తెలియటం లేదు. సిఐ నాగరాజు, సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని ప్రశ్నించిన ప్రతిసారి అతను ఈ ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తూనే వచ్చాడని చెప్పని ఛార్జ్ షీట్లో చెప్తున్నారు. అంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే దీనికి ఉన్నటువంటి కొన్ని డాట్స్ని లింక్ చేసి చూస్తే 7, 8 తేదీల్లో తీవ్ర గాయాలైనటువంటి అతనిని చికిత్స చేయడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావు అనే అతన్ని ఉపయోగించారు. అతను నాగరాజు తీసుకొచ్చినటువంటి అనేక కేసుల్లో లాకప్లో జరిగినటువంటి కస్టోడియల్, ఒక విధంగా చెప్పాలంటే వైలెన్స్, హింస, ఈ హింసకు సంబంధించి చేతులు కాళ్ళు విరిగిపోయినా, వేరే ఏమైనా దెబ్బలు తగినా వాళ్ళకి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి నొప్పి తెలియకుండా చేయడము, లేదా గాయాలు తగ్గే వరకు కొంత ఉపశమనం కలిగించేలాగా మెడిసిన్స్ ఇవ్వడం, మళ్ళీ తేరుకున్నాక మళ్ళీ వీళ్ళు కొట్టడానికి అవకాశం, 3rd డిగ్రీ ప్రయోగించడానికి అవకాశం, ఇట్లాంటివన్నీ కూడా అతను చేస్తాడు అని చెప్పని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు సిఐ సస్పెండ్ అయినటువంటి సిఐ అసలు ఏ విషయం కూడా చెప్పట్లా. అతనికి చికిత్స చేసిన మాట వాస్తవమా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. సిట్ ఎంక్వైరీ చేయాలి. డెడ్ బాడీకి సంబంధించి క్రెమటోరియం దగ్గర ఉన్నటువంటి ఆ క్రెమేషన్ సెంటర్ దగ్గర కొన్ని ఆ రోజు జూన్ 22, మే 22, 24 తారీఖుల మధ్య 4 అనాథ శవాలను దహనం చేసినట్టుగా చెప్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఏమి లేవు. వాళ్ళ డీటెయిల్స్ కానీ, ఫోటోలు కానీ, ఆధార్ కార్డులు కానీ ఏవీ లేవు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా లేరు. కాబట్టి ఆ 4గిట్లో ఒకటి సాయికృష్ణది అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానం మాత్రమే ఉంది. కానీ సిఐ అధికారికంగా చెప్పట్లేదు. ఆ కోర్టులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి. ఎందుకంటే ఈ కేసు వాదనలన్నీ విన్న తర్వాత డిఫెన్స్ లాయర్ని, అంటే నాగరాజు తరపు లాయర్ని, ఏమన్నా వాదనలు వినిపించే అవకాశం ఉందంటే ఆయన ఏమీ లేదని చెప్పాడు. జడ్జి అనూహ్యంగా నాగరాజుని ఛాంబర్లో పిలిచి 15 నిమిషాల పాటు మాట్లాడారు. జడ్జి పిలిచి మాట్లాడడం ఏంటి అని చెప్పి సాయికృష్ణ పిన్ని అయ్యేటువంటి ఆమె కనకదుర్గ లాయరు, ఆమె కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. కానీ జడ్జి బయటకు వచ్చిన తర్వాత, మళ్ళీ బెంచ్ పైకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, కృష్ణలంక ప్రాంతంలో గంజాయికి సంబంధించినటువంటి అరాచకాలు చేసిన కొంతమందిని నిర్బంధించారు. వాళ్ళందరూ విజయవాడ జైల్లో ఉన్నారు. విజయవాడ సబ్ జైలు ఉంది, ఆ జైల్లో ఉన్నారు. ఒకవేళ నాగరాజుని ఆ జైలుకి పంపిస్తే ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో రాజమండ్రి జైలుకి రిమాండ్ విధిస్తూ ఆయన 8వ తారీఖు వరకు ఆర్డర్ ఇచ్చారు. సో ఇక్కడ నేరం చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నటువంటి సిఐ పైన, మాజీ సిఐ పైన ఇంత సానుభూతి చూపించినప్పుడు విపరీతమైనటువంటి దెబ్బలతో 4 ఎముకలు కూడా ఇరిగి ఉండొచ్చు, ఆ స్థాయిలో హింసను ఎదుర్కొన్నటువంటి సాయికృష్ణ పైన నాగరాజు అసలు ఎందుకు సింపతి చూపించలేదు? అంటే ఇంత ఇన్హ్యూమన్గా నాగరాజు ఎందుకు ఉన్నాడు? వ్యక్తిగతమైనటువంటి ప్రతీకారాల్లో కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సందేహాలన్నీ వస్తున్నాయి. అందుకనే నాగరాజుని మరోసారి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ కస్టడీ, అంటే సిట్ కస్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాదన వినిపిస్తుంది. సో బహుశా ఇవాళ రేపో దానికి సంబంధించిన పిటిషన్ కూడా మూవ్ చేయొచ్చు. వారం రోజులు, 5 రోజులు అడిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ స్టోరీలో సాయికృష్ణ మృతదేహం ఏమైంది అనే ప్రశ్నకు మాత్రం ఒక స్పష్టమైన సమాధానం ఇంకా రావడం లేదు. అలాగే ఒక్క నాగరాజు మాత్రమే కాదు, మొత్తం 8 మంది ఉన్నారు ఈ కేసులో అని చెప్పని సాయికృష్ణ తల్లి వాదిస్తున్నారు. ఆ 8 మంది ఎవరెవరు అనేటువంటి విషయంలో సిట్ ఏ విధంగా ముందడుగు వేస్తుందనేది చూడాలి.